నర్సాపురం చంద్రశేఖర్. హాయ్ అండి, ఈరోజైతే మనం నర్సాపురం అయితే వచ్చామండి. ఈవినింగ్ అంటే మనకి ఇక్కడ ఈరోజు శుక్రవారం కదా, సంత జరుగుతుంది అన్నారు. అసలు నర్సాపురంలో సంత మార్కెట్లు ఎలా ఉంటాయంటే చూపిద్దామని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం అయితే ఇప్పుడు నర్సాపురం రైల్వే స్టేషన్ వెనకాల ఉన్నాం. అంటే మనం ఇలాగ ఎంపమెంచి అయితే వచ్చాము. ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూద్దాం అసలు ఈ రోజైనా కాదే సంత మార్కెట్ను ఫిష్ మార్కెట్ ఇవన్నీ ఒకసారి చూపిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి మన ఛానల్ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు మనం నర్సాపురం అయితే చూపించలేదు. ఈసారి అయితే మనం నర్సాపురం అయితే చూపిద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఈరోజు మార్కెట్ ఏమైనా ఉంటే చూపిద్దాం, లేదంటే నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా మీకు మార్కెట్ వీడియోలన్నీ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చూద్దాం. ముందుకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అమౌన్ ఫ్రెండ్స్ ఇదంతా మన నర్సాపురం రైల్వే స్టేషను. మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అంటారు కదా, ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి. ఇక్కడితో లాస్ట్ అండి ఇది. ఇంకా టైప్ అంతా కూడా మన సముద్రంను గోదావరి ఉంటుంది, అన్నీ చూపిద్దాం ఫ్రెండ్. పంట కూడా ఉంటుంది అక్కడ, పంట అన్నీ చూపిద్దాం. వెళ్దాం ఫ్రెండ్స్. నర్సాపురం జనసేన
పంటరీ బలి ఉందరా. అవతలకి వెళ్దామా? ఇగో ఆ చివరికి అవతలకి వెళ్ళి మళ్ళీ అవతలకి వచ్చేద్దాం రౌండ్. శేఖరం గోదావరి ఒకటేనండి. షార్ట్ మసాలా వేడి వేడి. పడ కనపడుతుందా? పడం మొత్తం కనిపిస్తుంది, సగమే కనిపిస్తుంది. సప్పురం శేఖర్ షార్ట్ మసాలా ఉందా? చూద్దాం సార్. పంట ఎక్కుదాం. పంట ఎక్కిన తర్వాత అవతలకి వెళ్ళి అవతలకి వద్దాం. అలా చూద్దాం. చూద్దాం. ఇదంతా గోదావరి బాగుంది. ఇంకానే అలా చివరి దాకా వెళ్దాం. టిప్ అలా అక్కడ చూడండి ఫ్రెండ్స్, భలే ఉంది పంటి. నర్సాపురం ఇది. నర్సాపురం పంటరేవు. పంటరేవు ఇక్కడైతే మనం ఉన్నాం. ఇప్పుడు మోటార్ ఆడింది. ఇప్పుడు పడవ అవతలకి వెళ్తుంది. బాగుంది. నెక్స్ట్ ట్రిప్లో అయితే ఎక్కుదాం. చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటో పంటి. ఇప్పుడైతే మేము శేఖర్ కూడా మిక్చర్ తింటున్నాం. సరే శేఖర్ ఎలా ఉంది షార్ట్? ఇంకోటి అటు నుంచి వస్తుంది గోదావరి. అడ్వాన్స్ చాలా కాదు కడుతున్నారు. అది రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతామంటే మార్కెట్ చూపిద్దాం. మార్కెట్ అసలు ఏమీ లేవు. మార్కెట్ అయితే ఏమీ లేదండి. పంటరీ దాకా వెళ్ళి వచ్చేసాం వెనక్కి. అయితే అవి మనకి మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగే జరుగుతుంది అంటే ఓన్లీ హోల్సేల్ షాపులు ఇవని మన భీమవరంలో ఎలా జరుగుతాయి, పొద్దున్న మార్కెటింగ్ ఎలా వస్తాయి, ఇక్కడ కూడా అలాగే వస్తాయంట. ఇప్పుడైతే ఏమి లేవు మార్కెట్లో. ఫ్రెండ్స్ మన నర్సాపురం రైల్వే స్టేషన్. ఈరోజైతే మనం నర్సాపురం అయితే వెళ్ళామండి. కాకపోతే ఈరోజు సంత మార్కెట్ ఉందేమో అని చెప్పి వెళ్ళాను. ఈరోజు శుక్రవారం కదా. అయితే సంత మార్కెట్ అయితే ఏం లేదండి ఇక్కడ. మనం మొత్తం లోపలికి వెళ్ళాం కానీ ఫిష్ మార్కెట్లోకి అయితే అసలు ఏమీ లేవు. ఒకటో రెండు దుకాణాలు ఉన్నాయి, అవి కూడా ఏమి లేదు. చేపలు ఒకటో రెండు ఉన్నాయని చెప్పి తీయలేదు. అసలే మన డేటా వేస్ట్ చేసుకుంటాం ఎందుకని చెప్పి తీయలేదు. అలా ఎలాగో వచ్చాం కదని చెప్పి పంటరేవు దగ్గరికి అయితే వెళ్ళానండి. అవన్నీ చూపించాను మీకు. నర్సాపురం ఆ ఏరియా ఎలా ఉంది అనేది ఒకసారి మీకు చూపించాను ఫ్రెండ్స్ బండి మంచి. ఎందుకంటే మనకి అక్కడ అట్రాక్షన్గా ఏమైనా మార్కెట్ ఏమైనా కనపడితే హోల్సేల్ మార్కెట్ కానీ మన సంత మార్కెట్ కానీ ఏమైనా ఉంటే చూపిద్దును. డైలీ అంటే డైలీ మార్కెట్ అయితే అక్కడ ఉంది, పెద్దగా అయితే ఏమీ లేదు. అయితే చేపలు అయితే మనకి ఎర్లీ మార్నింగ్ ఉంటాయంటండి. అవి ఎర్లీ మార్నింగ్ వస్తాయంట 4 గంటలకే. అప్పుడే ఉంటాయంటండి హోల్సేల్ మార్కెట్ అది. మామూలుగా అయితే మామూలు టైంలో అయితే మామూలుగా డైలీ అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారంట. అది ఈ రోజైతే ఏం లేదు ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ ఆదివారం అయితే వెళ్దామండి. ఆదివారం వెళ్ళి అసలు ఎర్లీ మార్నింగ్ చూద్దాం అసలు మార్కెట్లోకి చేపలు ఏమి వచ్చినాయి అనేది. ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము
వెళ్ళిపోతున్నామండి ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, ఇంతేనండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు నర్సాపురం వీడియో కోసం మీరు కామెంట్ ఏం చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇల్లును చూపిద్దామని మొత్తం నర్సాపురం అంతాను. ఇందాకడేమో ర్యాలీ జరుగుతుందని చెప్పి కొంత ఎడాపిల్లో కూడా మనం ఏం తీయలేదు. అందు గురించి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ నర్సాపురం మంచి మీకు మొత్తం అన్నీ వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు బాయ్ అండి.